సత్యయుగ కాలం ధర్మం పరిపూర్ణంగా ఉన్న సమయం. కాని కాలచక్రం తిరుగుతూ మనుషుల మనసుల్లో కామ, క్రోధ, లోభాలు మెల్లగా పెరగసాగాయి. రాజులు తమ స్వార్థం కోసం ప్రజలను నిర్బంధించి అశాంతి ప్రపంచాన్ని కమ్మేసింది. దేవతలు ఆందోళన చెంది కలిసికొని బ్రహ్మలోకానికి వెళ్లారు. ఇంద్రుడు నమస్కరించి అన్నాడు, ప్రభూ, భూలోకంలో అధర్మం రోజురోజుకు పెరిగిపోతోంది. దయచేసి మార్గం చూపండి. అప్పుడు బ్రహ్ముడు కన్నులు మూసి ధ్యానంలో మునిగాడు. క్షణాల్లోనే ఆకాశంలో ప్రకాశవంతమైన దివ్యజ్యోతి ప్రసరించింది. ఆ కాంతి మధ్యన భగవంతుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. 9 రకాల రత్నాలు మెరిసే కిరీటం, నీలమేఘరంగు శరీరం, శంఖం, చక్రం, గద, పద్మం, ఆయుధాలు అనంత ప్రతాపంతో నిలిచాడు. ఆ రూపం చూసి దేవతల హృదయాలు భక్తితో వణికిపోయాయి. విష్ణువు మృదుస్వరంతో అన్నాడు, ధర్మం క్షీణించినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు యుగయుగానికి నేను అవతరిస్తాను. ఆ మాటలతోనే భూలోకంలో కంపనం మొదలయింది. సముద్రాలు ఉప్పొంగాయి, గర్జనలు వినిపించాయి. కాని ఆ శబ్దాల మధ్య ప్రజల హృదయాల్లో ఒక అపూర్వమైన శాంతి వ్యాపించింది. ఎందుకంటే వారు ఆయన దివ్యరూపాన్ని చూశారు. చక్రం నక్షత్రాల్లా తిరుగుతూ, శంఖం ఆకాశంలో నాదం చేస్తూ, ఆయన కన్నుల్లో సర్వలోకానికి రక్షణ వాగ్దానం మెరిసింది. ఒక చిన్నారి ఆశ్చర్యంతో అడిగాడు, ప్రభూ, మీరు ఎందుకు వచ్చారు? విష్ణువు చిరునవ్వుతో అన్నాడు, నేను నిన్ను రక్షించడానికి, భూమిని కాపాడడానికి, ధర్మాన్ని పునరుద్ధరించడానికి వచ్చాను. అప్పుడు ఆకాశం తెరచుకొని జ్ఞానకాంతి భూలోకమంతటా విస్తరించింది. ప్రజలు భయాన్ని విడిచి ధర్మమార్గం పట్టారు. రాజులు పశ్చాత్తాపంతో మారిపోయారు. అప్పటినుండి ఒక నమ్మకం ఏర్పడింది. ఎప్పుడు అధర్మం ఉద్ధృతమవుతుందో అప్పుడే విష్ణువు అవతరిస్తాడు. అది ఆయన శాశ్వత వాగ్దానం. అందుకే జనాలు భక్తితో పాడుతారు, ఓం నమో నారాయణాయ. విష్ణురూపం దర్శనమినా శాంతి సౌభాగ్యము నందినా. ముగింపు: ధర్మం నిలిచినంతకాలం ప్రపంచం నిలిచి ఉంటుంది. భగవంతుడు ఎప్పుడూ తమ భక్తులను విడిచిపెట్టడు.